త్రిబాణాధారి బార్బరిక్ సార్ అందరూ పెళ్లి కూర్చున్నట్టు కూర్చున్నారు. ఏదో భోజనాలు కూర్చుంటారు కానీ చాలా డిసిప్లిన్ గా కూర్చున్నాం సార్. మీరు వస్తున్నారు అంటే అందరూ ఇలా అలర్ట్ అయిపోయాం. ఇంటర్వ్యూనో లేకపోతే ఇదిలా లేదు, బట్ ఇలా చూడటం అందరినీ బాగుంది, టీం అందరినీ ఒక చోట. నేను చాలా రోజుల తర్వాత ఇలా ఒక సినిమాకి కూర్చుని మాట్లాడటం, దట్ టు సత్యరాజ్ సార్, మై ఫేవరెట్ స్టార్, మై ప్రతిరోజు పండుగ. సార్ చెప్పండి సార్, ఈ సినిమా మీకు ఎలా ఉంది, మీ ఎక్స్పీరియన్స్? సార్ I like the character very much, sir, first, because in future my career should be like this only. I want to. Oh, sir, very good. Super compliment, yes, sir. Sir, because after Pradiroji Pandage, everybody asking for Tata character. Tata character. Yeah, double promotion అయిపోయింది. హీరో నుంచి ఫాదర్ ఓకే, హీరో నుంచి తాత. That's why I decided to look young. That's why I'm wearing. Normally I will not wear wig and apply mascara here because of Pradiroj Pandage only. There also one flashback comes. I am sitting in the set. All the artists crossing me and going without noticing me. that much change. The biggest confidence comes for this Barbarik movie. Sir told Maruti garu likes the script very much because his genre is different. Whatever it may be, there will be some one comedy kind of thing, like Bhagiraj in Tamil, Raj Kapoor, olden days Raj Kapoor in Hindi. But this is totally crime thriller, but Sir likes very much. That gives me confidence also. అంటే నాకు బేసికల్లీ ఫస్ట్ మా కో డైరెక్టర్ రామ్ ప్రసాద్ ద్వారా మోహన్ వీళ్ళు వచ్చారు. అంటే నాకు కథ చెప్పిన తర్వాత తను ఫస్ట్ నుంచి ఉదయ్ భాను గారు మీరు చేస్తారో చేయరో తెలియదు కానీ ఫస్ట్ మిమ్మల్ని అనుకుని ఆ క్యారెక్టర్ రాసేసుకుని తను ఇమాజిన్ చేసుకుని చూసేసుకుని చెప్తా ఉండేవాడు. చెప్పిన తర్వాత అంటే థ్రిల్లర్ ఇది, నా దగ్గరికి ఎందుకు వచ్చారు, ఇది మన కప్ ఆఫ్ టీ కాదు. సరే అంటే ప్రమోట్ అయితే చేయగలుగుతాం కానీ రిస్కీ జోనర్ ఇది తెలుగులో ఇలాంటి జోనర్లో చాలా తక్కువ వాడతాయి. బట్ జనరల్గా ఇదే సినిమా మలయాళం తీసామంటే డబ్బింగ్ మన తెలుగు బాగా చూస్తాం ఎక్కువ. అంటే ఇది అబ్బా మలయాళం డబ్బింగ్ అని, నేను అదే తప్పని చేసే ఇది మలయాళంలో తీయాల్సింది ఫస్ట్. అప్పుడు తెలుగు వర్షన్ ఇంకా అసలు మనం ఇంకా చాలా ఎగ్జైటింగ్గా చూస్తాము. కానీ తెలుగులో ఇలాంటి సినిమా తీశారని అంటే కూడా కొంచెం నమ్మరు. బట్ డెఫినెట్గా ఈ సినిమా అయితే రీచ్ ఉంటుంది అని చెప్పి దాని తర్వాత మరి బడ్జెట్ అవుతూ చూసుకున్నారా అంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. దట్టు మెయిన్ విజయ్ గారు ఆయన లేదు సార్ వాళ్ళకి మాట ఇచ్చానని చెప్పి ఇంకా దీనికి ఏం కావాలో అది చేసి రిలీజ్కి అయితే తీసుకొచ్చారు. లాకర్ ఓపెన్ చేసి పెట్టారు. కొన్ని సార్ ఎట్లుంటాయంటే నేను యాక్చువల్గా ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత పెడతానని అనుకోలేదు, ఇంత పెడదాం అనుకోలేదు. బట్ కొన్ని సందర్భాలు ఏంటంటే ఆ వైబ్ ఆటోమేటిక్గా తీసుకొచ్చేస్తా. సినిమా చేస్తున్నాను సార్, బడ్జెట్ పెరుగుతుంటే బడ్జెట్ నా దగ్గర ఇక్కడ ఆగలేదు, ఏమో వస్తూనే ఉంది అది. అంటే కొన్ని మనకు అనుకోకుండానే జరిగిపోతుంటాయి అంటారు కదా, ప్రాబబ్లీ ఇది అట్లాంటిదని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా ఉందండి? అసలు చాలా గ్యాప్ ఇచ్చారు కదా సినిమా ఇండస్ట్రీ. మంచి రోల్స్ రాలేదు సార్, అంటే మంచివి అంటే వేర్ ఐ కెన్ సే కాన్ఫిడెంట్ గా ఓకే చెప్పేటట్టుగా నరేషన్ ఎక్కడ వినలేదు నేను. అవును, కొన్ని వినిపించారు కానీ కొన్ని సీన్స్ నచ్చలేదు సినిమాల్లో, అట్లా కొన్నిటిని నేను రిజెక్ట్ చేశాను. బట్ ఈ సినిమా కళ్ళకు కట్టేటట్టుగా మొత్తం యాక్ట్ చేసి ప్రతి క్యారెక్టర్ని దింపేసేసి సినిమాలో ఎలా ఉండబోతుంది అంటే ఆ అట్మాస్ఫియర్ అంబియన్స్ ఎలా ఉంటుంది స్పెషల్ ఎఫెక్ట్స్ సహా నరేట్ చేశారు సార్ మన మోహన్ శ్రీవాస్తవ్ గారు. సో ఎస్ చెప్పాల్సి వచ్చింది. మోహన్ మల్టీ టాలెంటెడ్. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా వేస్తారు సార్.
ఒక చిన్న అంతా చుట్టుపక్కల దగ్గరలో కూర్చోద్దు సార్. ఇప్పుడు మీ అంత ప్లేస్ లో నేను కూర్చున్నాను పడిపోద్ది ఒకటి. అవును. టపక్కన ఒకసారి open చేయగానే షాక్ అయిపోయి చూసి ఇలా చెప్పేసారు. లేదు, ఆయనే ఒక బార్బరిక్, ఆయనే ఒక త్రిబాణాధారి. అది మాట్లాడుతుంటే 3 బాణాలు గుచ్చుతుంటాయి, ఎటో అటో వెళ్తుంటది. సార్ ఫస్ట్ టైం వెన్ he narrated script, no, what do you feel, sir? Because he had lot of expression in his eyes, sir. So What అందరూ Uday Banu garu told, that's exactly true. Non-stop twist is coming, sir. Twisty, many twist. twists, and- Through the angle of the camera also, there is one twist. అవును. In the car dicky scene, no? I think this is the first time. Cameraman garu Cameraman garu. twist కొత్త This is twist the add first time చేశారు. not in the scene. Because of the camera angle, there is a very big twist. Credit goes కెమెరాతో Ramesh Reddy sir. ట్విస్ట్ ని రివీల్ చేయడం, జస్ట్ ప్యానింగ్ షాట్ లో. మీరు చెప్పండి. నేను కథ విన్నప్పుడు అదే నాకేంటంటే ఈ కైండ్ ఆఫ్ జానర్, నేను చేసే సినిమాలంతా ఎంటర్టైన్మెంట్ ఇలా ఉంటాయి కదా, బట్ యాజ్ ఏ ఆడియన్గా ఇలాంటి సినిమాలు చూడాలని నాకు ఇష్టం. అందుకని యాక్చువల్గా నేను దీంట్లోకి అంటే ప్రొడక్షన్ సైడ్ నేను పెద్ద రాకపోయినా క్రియేటివ్ సైడ్ తనకి నా కైండ్ ఆఫ్ సజెషన్స్ ఏవైతే ఉపయోగపడతాయో అవి ఇచ్చాను. కానీ తను ఫస్ట్ నుంచి అంటే నేను అదే కదా చెప్తున్నా, ఈ సినిమా కంప్లీట్గా ఒక డైరెక్టర్ ఫిల్మ్. తనే రాసుకుని, తనే ఇది చేసుకుని, తనే ఎక్స్ప్రెషన్. ఆ టైటిల్ కూడా ఇది అర్థం కాదు అందరికీ, బార్బరిక్ అంటే ఏదో బార్బిక్యూ అనుకుంటారు, ఏదో హోటల్ అనుకుంటారు, ఇది అది నువ్వు కరెక్ట్గా చూసుకో గురు అని అన్న. లేదు సార్, బార్బరిక్ అంటే ఆయన ఒక గాడ్ అని. నిజంగా నాకు బార్బరిక్ గురించి పెద్ద తెలీదు, తను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నిజంగా ఇంత గొప్పవాడా అని తెలిసింది. తను ఎక్స్ప్లెనేషన్కి ఎక్కడ ఇదైందంటే, సార్ బార్బరిక్ గురించి తెలియదు కదా, ఈ సినిమా ద్వారా తెలుస్తుంది సార్ చాలామందికి. గుజరాత్లో పెద్ద గాడ్ టెంపుల్ ఉందంట వాళ్ళందరికీ కూడా. ఈ టైటిల్ హిందీ వాళ్ళకి కూడా చాలామందికి ఇది అవ్వాలనుకున్నారు. అందుకని చెప్పి నాకు సరే అని అలా అంటే కన్విన్స్ చేశాడు. డెఫినెట్గా సినిమా చూసిన తర్వాత ఓకే, బార్బరిక్ అది చాలా అంటే ఎక్కడి నుంచి తీసుకుని ఎలాగా చేశాడు అనేది బాగా అనిపించింది. మెయిన్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చాలా బలంగా అనిపించింది. ఆయన రమేష్ గారు నిజంగా చాలా బాగా చేశారు సార్. అంటే సినిమాని ఆ రిచ్నెస్, గ్రాండర్, వెనకాల తుఫాన్లు వచ్చేసినా, వరదలు వచ్చినా, వానలు వచ్చినా ముందు ఆయన ఫ్రేము, ఆయన ఏం పెట్టాలనుకున్నారో, ఏం కన్వే చేయాలి, ఆ కాంప్రమైజ్ అవ్వకపోవడమే ఇవాళ క్వాలిటీ గురించి మాట్లాడతారు. డెఫినెట్గా మీరు చాలా అంటే గొప్ప జాబ్ చేశారు. తెలుగులో మంచి టెక్నీషియన్ అనిపించారు. ఇది ఒకటి రీల్స్లో ఒకటి ఉంటుంది కదా సార్, రాజమౌళి సార్ ప్రభాస్ గారిది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సెంధిల్ గురించి. ఈ అదే ప్రభాస్ గారికి ఎవరితో అంటే మెయిన్ సెంధిల్ తోటే బాగా ప్రాబ్లమ్ అని ఒకటి ట్రెండ్ అవుతా ఉండే రీల్. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ సేమ్ కాపీ పేస్ట్. సెట్ లో అంతా ఓకే ఉంటది, ప్రతిదీ ఓకే. అక్కడెక్కడో చిన్న లీక్ ఉంటది, లేదా ఇక్కడ ఏదో వేరే చిన్న ఏదో పాసింగ్ ఉంటది, షాడో ఉంటది, దాని గురించి మళ్ళీ 1 more. ఓకేనే కదా, బాగుంది కదా, పట్టించుకోడు అసలు. మా ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వడు, 1 more చేసేద్దాం సార్ అంటే ఆయనకి ఒక రకంగా, ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్లో ఇది అనిపిస్తే అది చేస్తూ ఉంటే ముందుకు వెళ్ళలేరు వాళ్ళు. అందుకని అలా ఉండటం కూడా అంటే సినిమాకి ఆ డీటెయిలింగ్ కావాలి ఎప్పుడైనా సరే, ఎనీ సినిమాకి పర్ఫెక్షనిస్ట్. థాట్ ప్రాసెస్ లో ఫోర్గ్రౌండ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, కొత్త విషయం ఏంటంటే మన డైరెక్టర్ది టేక్ బాగా వస్తే ఏమంటారు మీరు? సూపర్ అంటాం. చాలు అని అరుస్తాడు. ఫస్ట్ టైం విన్నప్పుడు ఏమైనా తప్పు చేశానా నాకు టెన్షన్. చాలు అన్నాడు. అంత ఓకేనా, పర్లేదా, ఇన్ని చేంజెస్ అంటే చాలు, ఇది చాలు, ఇది సూపర్ అని. మళ్ళీ అంటే విన్న తర్వాత అంటే ఎంత కావాలో అంత ఇచ్చేసి ఉంటారని. ఆ తర్వాత ఆయన వస్తాడు, ఆయన వచ్చి మోహన్
పాపం ఈ అమ్మాయిని ఎవరో పలకరించట్లేదు. అంటే ఎలాగో తెలుగు అర్థం కావట్లేదు, వీళ్ళు అంతా తెలుగులో ట్యూటర్ ఎవరో తెలుసా సార్? ప్రస్తుతానికి అయితే రమేష్ రెడ్డి సార్. నేను ఇంకా సత్యరాజ్ సార్ అంటారేమో. She's laughing when we are all laughing. Laughing, sir. Following you. చెప్పారు కదా. Radiroju Pandage, there are a lot of artists, all sitting like this. Sir is explaining scene. He calls every artist because separate telling means it will take long time. It will take 9 to 1 because that much artist is there. So everybody is sitting and I am also sitting. If I am watching everybody. If everybody laughs, I also laugh. Then after that, after he goes for the setup, Rao Ramesh gar ask me, Anna, உங்களுக்கு எது புரியல சாரா தம்பி நீ எப்படி கண்டுபிடிச்ச? எனக்கு தெரியும், நான் உங்ககிட்ட கேட்டுக்கலாம் தான் போட்டேன். என்ன ஆக்சுவலா என்ன சொல்லிட்டு போனார் டைரக்டர். But I really want to thank Mohan sir and Vijay sir and Maruti sir for giving me this opportunity to play the role of Satya. I am in love with my character, and I think women also can relate with my character in the film. और मुझे तो बहुत अच्छा लग रहा है. आपने देखा है तो आप बताओ आपको कैसा लगा? You have done very good job. Thank you. Thank you. She carries her character very well, sir. Yes. Thank you. Means Full confidence. విజయ్ గారు మీ ఫస్ట్ సినిమా కదా రిలీజ్ అవుతుంది, వాట్ డూ యూ ఫీల్? ప్రస్తుతానికి ఫీలింగ్స్ అన్ని బాగా కంప్రెస్ చేసి పెట్టింది సార్. ఆఫ్టర్ సక్సెస్ విల్ డిస్కస్. అంటే మీరు సినిమా చూశారు కదా, చూసిన తర్వాత మీకు ఇప్పుడు నేను ఈ సినిమాతో లాంచ్ అవుతున్నాను, ఈ సినిమాతో వాన్రా క్రియేషన్స్, వాన్రా సెల్యులాయిడ్ అది మీ జనంలోకి వెళ్ళిపోతుంది, మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్లో అసలు మీరు ఎంత సినిమా తీస్తానని అనుకున్నారా లేదా అసలు ఏంటి? యాక్చువల్గా నేనే ఫస్ట్ అనుకోలేదు సార్, అది మీకు తెలుసు. సో బట్ ఇప్పుడు ఏంటంటే సినిమా నడుస్తున్నప్పుడు మనం ఆ మేకింగ్ స్టైల్ అదంతా తీసుకెళ్ళాను కదా, రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే వన్స్ పిక్చర్ చూసిన తర్వాత ఒక ఫస్ట్ ప్రొడక్షన్లో ఈ స్కేల్ ఫిల్మ్, ఇలాంటి ఫిల్మ్ ఒక ఫస్ట్ ప్రొడక్షన్గా నేను చేస్తున్నానంటే సినిమా ఎలా ఉన్నా కూడా నాకైతే అప్రిషియేషన్ 100% వస్తుంది సార్. దిస్ ఇస్ ఫర్ షూర్. లేదు 100%. ఎందుకంటే సార్ నేను చూస్తా కదా, అంటే ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఇంకోటి మామూలుగా డబ్బుల గురించి ఆలోచించే తీయాలి సినిమా. బట్ అల్టిమేట్గా క్వాలిటీ అనేది మిమ్మల్ని సినిమాకి రెస్పెక్ట్ ఇస్తాం కదా, డెఫినెట్గా సినిమా అది అట్లాగే వెనక్కి వస్తుంది. అందువల్ల మీకు ఈ సినిమా మంచి పేరు వస్తుంది. మెయిన్ ఆర్టిస్టులందరికీ మోహన్ నిజంగా అంత ఎఫర్ట్ పెట్టి తీశాడు కాబట్టి తనకు కూడా మంచి అప్రిషియేషన్ వస్తుందని నాకు నమ్మకం. యాక్చువల్గా చెప్పాలనుకుంటే ప్రతి ఒక్కరికి వస్తుంది సార్. మోహన్కి అట్లా వస్తుంది అప్రిషియేషన్, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నాకు వస్తుంది ఫస్ట్ ప్రొడక్షన్ అది. సాంచికి ఫస్ట్ యాక్టర్స్ కూడా తనకు వస్తుంది. ఉదయ్ భాన్ గారేమో ఇప్పుడు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత సినిమా చేయడం, మళ్ళీ ఇంటర్వ్యూస్ లోకి రావడం. వశిష్ఠ గారికి కూడా ఎట్లా అంటే ఆవిడ యాంకర్ లో ఉంటారు యాక్చువల్ గా, ఆవిడ దీంట్లోకి వచ్చారు ఇప్పుడు ఆ చైర్ నుంచి. ఇంత బాగుంటుందా లైఫ్ సీరియస్లీ, అది క్రిటికల్. మెయిన్ సత్యరాజ్ సార్ కూడా సార్ మళ్ళీ సౌత్ అమితాబ్ బచ్చన్ లాగా వచ్చారు. సార్ యు ఆర్ స్టిల్ లైక్ దట్ ఓన్లీ సార్. సార్ మీరు అందరిని అలాగే అంటున్నారు సార్, మేము అనాలి ఇప్పుడు మీరు కూడా స్టిల్ లైక్ దట్. ఫస్ట్ సినిమాకి నేనే హోస్ట్ చేశాను కదా సార్. అవును రైట్, ఫస్ట్ సినిమాకి. అవును. దాని తర్వాత ఎందుకు సార్ మళ్ళీ చేయలేదు మీ సినిమాలో చెప్పండి? దాని తర్వాత చేయలేదు కదా. అవును చేయాలి. ఏదేమైనా అప్పుడు ఎలా ఉన్నారు, కొంచెం అక్కడక్కడ వైట్ తప్పదండి. అది ఇవ్వకపోతే నమ్మరని ఆ వైట్ ఇస్తున్నారు. స్టోరీ నరేషన్ అయ్యాక రైటర్ నాగేంద్ర కాల్ చేశాడు సార్. నాగేంద్ర కదా సార్ మీ అసిస్టెంట్, మీ టీం రైటింగ్ టీం. వెళ్ళాను, నరేషన్ విన్నాక బడ్జెట్ ఏంటి అన్న, ఒక నెంబర్ చెప్పారు. బ్రో కొంచెం పెరుగుతుందేమంటే ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ ఉన్నాడు బ్రో, వాళ్ళిద్దరు 1 year జర్నీ అవుతున్నారు అంటే, డెబ్యూ కదా ప్రొడక్షన్ హౌస్ డెబ్యూ, డైరెక్టర్ కూడా డెబ్యూ అంటే, లేదు ఓపెన్గా మీరు మాట్లాడచ్చు డైరెక్టర్తో అన్నాడు. మళ్ళీ డైరెక్టర్తో మాట్లాడితే మారుతి గారు ఉన్నారండి, మనకు
క్రియేటివ్ సైడ్ సపోర్ట్ ఇవ్వడానికి సార్ ఉన్నారు మనకి అన్నారు. సో సార్ ఉంటే ఇంకా ఆల్రెడీ ఒక బ్యాక్ బోన్ ఉన్నారు వీళ్ళకి అనుకొని నేను ఆ తర్వాత అలా జర్నీ అవుతుంది సార్. 1 డే మిమ్మల్ని కలిశాను, మీరు కూడా చెప్పారు ఫిల్మ్ బాగా చేయండి, ఇది చాలా డిఫికల్ట్ అంటే సబ్జెక్ట్ ఇది ఇది. ఈ జోనర్ సినిమాలు ఎవరికైనా తెలుగులో భయం జనరల్లీ చేయడానికి. కానీ నాకు ఎప్పుడైతే సత్యరాజ్ గారికి చెప్పమన్నాను నేను, అందుకే ఈయనకి బాగుందండి సబ్జెక్ట్ అన్న తర్వాత నాకు కూడా దీని మీద ఇంకా ప్రేమ పెరిగి యాక్చువల్గా దీన్ని కూర్చోండి ఇదని మా ఫ్రెండ్ స్వామిని, ఆయన కూడా సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కూర్చోబెట్టి చూపించి చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుని ఏ సినిమాకైనా అలాగే వర్క్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఆయన ఆల్రెడీ కన్నడలో హీరోగా చేస్తున్నారు వశిష్ఠ. అందరికీ ఒక రకమైన ఇవాళ ఇక్కడ కూర్చుంటే ఇంకా వీటి గణేష్, మొట్ట రాజేందర్ వాళ్ళందరూ కూడా ఇంకా అందరూ బాగా చేశారనిపించింది. మా అల్లుడు క్రాంతి కూడా సార్, అవును, వాడు ఎంత బాగా చేస్తాడు అసలు. ప్రొడ్యూసర్ బ్రదర్ సార్. Kranti dance very well. Kranti's dance is full effort. ఎక్కడ రవితేజ గుర్తొచ్చాడు సార్ నాకు, ఆ ఎనర్జీ. అవును, లేదు తనకి ఈజ్ ఉంది. ఆ ఎనర్జీనే ఈయన ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఈయన ప్రసాద్ ల్యాబ్కి తీసుకొచ్చి కూర్చోబెట్టింది, నన్ను కూర్చోబెట్టింది, మిమ్మల్ని కూర్చోబెట్టింది, అందరిని తీసుకొచ్చింది. సార్ నాకు టెన్షన్ ఉండే సార్, షూట్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ వశిష్ఠ గారిది సీక్వెన్స్ స్టార్ట్ చేసాం, ఇంటర్వ్యూ వీసా. అది అయ్యాక మీ దగ్గరికి రివ్యూ వచ్చిందని చెప్పారు, మా మోహన్ గారు మారుతి సార్ బాగుందని చెప్పారు అన్నారు. ఆ నెక్స్ట్ డే మీరు మళ్ళీ సత్యరాజ్ గారు జాయిన్ అయ్యాక మీరు వచ్చారు సార్ సెట్కి. వెరీ మచ్ హ్యాపీ, మీరు చూసి చాలా బాగుంది, గోయట్ టీమ్ పర్ఫెక్ట్ సెట్ అయింది, మోహన్ ఎలాంటి డౌట్ లేదు, టీం బాగా సెలెక్ట్ చేసుకున్నాం, బాగా వస్తుంది క్వాలిటీ కూడా అని చెప్పారు. అక్కడి వరకు నాకు డైరెక్టర్ మారుతి గారు ఏమంటారు అని భయం ఉండే సార్, ఎందుకంటే నేను ఫ్యామిలీగా పెరిగిన ఈ రోజుల్లో మూవీ అలా చూస్తూ భలే మొగాడి అంటే నేను పిచ్చ మ్యాడ్ ఎన్నిసార్లు చూసి నాకే గుర్తులేదు సార్. ఈజీగా 25 times క్రాస్ అయినాం. ఎప్పుడైనా హోమ్ థియేటర్ వేసుకొని చూస్తుంటా టైం పాస్, ఫ్యామిలీ అంతా గట్టిగా ఉన్నాం. అయితే మీరు వచ్చి చెప్పాక కూడా నేను అమ్మాయి హ్యాపీ సార్ బాగుందన్నాడు అనుకున్నా. కానీ నాకు తర్వాత నుంచి ఒక హాంటింగ్ మొదలైంది సార్. ఎవ్రీడే ఈవినింగ్ వస్తాడు, అంటే అరౌండ్ 4 o'clock వస్తాడు ప్రొడ్యూసర్. ఏంటి ఓకేనా, క్వాలిటీ బాగా వస్తుందా, దానికి తగ్గట్టే కదా, ఫస్ట్ 4 days ఎలా ఉందో అది మెయింటైన్ అవుతుందా, ఇలా ఉండి 1 fine day సార్తో సెకండ్ స్కెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు ఆ రోజు ఎర్లీగా అయిపోయింది సార్ది, పంపించేశాను. నన్ను అడిగాడు ఈయన వచ్చి, అంత బాగానేనా మన కాంప్రమైజ్ అవుతారు ఏంటి, ఇది ఈవినింగ్ 6 వరకు అన్నారు కదా, 3:30కి అయిపోయింది సీను అంటే, లేదు సార్ అయిపోయింది సార్ అన్న. ఆ తర్వాత సెట్లో ఎంక్వైరీ అంట మా అసిస్టెంట్స్ని, మళ్ళీ మోహన్ గారిని, ఏంటి ఎందుకు ఫాస్ట్ అయిపోయింది ఈరోజు, నాకు క్వాలిటీ కావాలి, ఫిలిం నా ఫస్ట్ ఫిలిం క్వాలిటీగా ఉండాలి అనేది చాలా సార్లు నాతో ఒక ఈజీగా ఒక 6 to 7 days కంటిన్యూ అడిగేవాడు సార్. సార్ మీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి, నాకు క్వాలిటీ ఆఫ్ ఫిలిం కావాలి, సబ్జెక్ట్ కూడా అలాంటిది నాకు అన్నట్టు. అంటే ఏ సినిమాకైనా అదే ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్గా మనకి టెక్నీషియన్స్ అందరూ స్ట్రాంగ్ ఉంటారు. నెక్స్ట్ మ్యూజిక్, మీ టీము ఇన్ఫ్యూజన్ వాళ్ళు నిజంగా చాలా బాగా చేశారనిపించింది. అంటే నేను ఆర్ఆర్ చూసింది, అంటే సినిమా సాంగ్స్ కొంతమంది చేస్తారు కానీ ఆర్ఆర్ కథను అర్థం చేసుకుని చేయడం అంత ఈజీ కాదు. బట్ నాకు కాన్ఫిడెన్స్ ముందు నుంచి ఉంది సార్, అది అందుకే మీకు మీరు అన్నారు ఆర్ఆర్ వెళ్తామా, ఈ సినిమాకి ఆర్ఆర్ ఇంపార్టెంట్ అని నీకు చాలా సార్లు, బట్ వాళ్ళు ఫస్ట్ కాపీ చూసాక నాకు చాలా బాగా చేశారనిపించింది. Sir, are they doing regular programs, sir? Regular రెగ్యులర్ సార్. నౌ దే ఆర్ ఇన్ US సార్. Oh, మొత్తం all the states. so they are like this those days Bonium kind of group. Exactly. And మా songs are rice. దే నో ఆడియన్స్ పల్స్ సార్. యాక్చువల్లీ వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే ఆడియన్స్ చప్పట్లు ఎక్కడ వస్తాయో వాళ్ళకి తెలుసు. కొన్ని సాంగ్స్ ని ఫ్యూజన్ చేసి ప్లే చేస్తారు కదా, సో అందుకే వాళ్ళకి క్రేజ్. నేను అది బాగా అంటే ఆడియన్స్ కి ఉన్నదాన్ని ఆడియన్స్ కి ఇంకా బాగా ఎలాగా చేయాలి అనే థాట్ వాళ్ళకి ఉంది. అది ఆన్ ద స్పాట్ దే ఎక్స్పెరిమెంట్ అండ్ సింగ్ సార్. సార్ ఈ మా సాంగ్ అయితే సూపర్ సార్. అవునవును, అసలు నేను ఎప్పటి నుంచో ఆ సాంగ్ రిలీజ్ చేయండి అని అన్నా, అది లేట్ చేశారు కానీ అసలు ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు వాళ్ళు కూడా ఆ సాంగ్ త్వరగా రిలీజ్ చేయండి అని అడిగారు. అంటే రాహుల్ మీది కాంబినేషన్, తన వాయిస్ కి మీ అసలు ఫస్ట్ మీ మేకప్ మీ అటైరే వేరుగా ఉంది. అంటే ఒక పుల్లాగా పడిపోయారు అసలు స్క్రీన్ మీద. స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగా అనిపించింది. మీరు యాక్టింగ్ చేసి చాలా రోజులు అయింది కదా. మీకు గుర్తుందో లేదో సార్, యాక్చువల్గా
ఈ మాస్ సాంగ్ దగ్గరే చాలా టైం తీసుకున్నాం. అవి రెండు మీద తొందరగా అవునవును. ఈ సాంగ్ కి ఫైనల్ అవుట్పుట్ వచ్చే వరకు వెయిట్ చేయించింది సరే. దీనికి చాలా టైం పట్టుండే. అవును, యాక్చువల్లీ మేము లాస్ట్ షూట్ సీజన్ లో వచ్చింది సార్. అవునవును అవునవును. ఇప్పుడంతా Festival moment. గణేష్ పండుగలు వస్తాయి, దసరా అంతా లేదు అసలు. యాక్చువల్లీ నేను ఇది థియేటర్ కి రప్పించే సాంగ్ అని నమ్మాను సార్. అంటే ఎప్పుడైనా రిలీజ్ చేస్తే మర్చిపోతారేమో, దగ్గరలోనే చేద్దాం. సినిమా హిట్ సాంగ్ ఏమీ మర్చిపోరు, ఆడియన్స్ లాక్కెళ్ళిపోతా ఉంటారు. సార్ ప్రొడక్షన్ డిజైనర్ కూడా బాగా సపోర్ట్ చేశారు సార్. అంటే ఆ టైర్ లుక్ ఇవ్వడానికి తను కూడా, శ్రీనివాస్ గారు కూడా, శ్రీనివాస్ పొన్నం కదండి ఆ డైరెక్టర్, ఆ డైరెక్టర్ అది కూడా బాగా ఇచ్చాడు ఆయన సపోర్ట్. సార్ కంటిన్యూస్లీ రెయిన్ నో, హౌ యూ డిడ్ యూ మేనేజ్ సార్? I manage with raincoat and all, sir. Because the problem He is, sir, cheated you, sir. yes, yes, sir. He actually cheated me. Sir, అక్కడక్కడ rain ఉంది సార్, అక్కడక్కడ rain ఉంది. Sir, my problem is, if I am wearing wig, you can't wipe this. Yeah, Original exactly. hair means it's okay. You can put some dryer and everything. For wig, what can రోజ్ సార్ ఒక పెద్ద అంటే ఎలా అంటే సత్యరాజు గారికి ఒక 2 o'clock అయ్యే వరకు ఆయన టైం తీసుకునేవాళ్ళు. నేను సార్ ఒక్క షాట్ సార్ వెళ్తే 4 షాట్లు వచ్చేవి, ఒక 2:45 అయిపోయేది. ఇంకా అలవాటు అయిపోయింది. నెక్స్ట్ డే నుంచి అడగడం మానేసాడు, 2:45 అవుతుంది అని అడగడం మానేశారు సార్. తర్వాత ఈటీవీ గణేషన్ గారు వచ్చారు. ఈటీవీ గణేషన్ గారికి తెలియదు 2 o'clock వరకు కాల్ షీట్ అనుకుని ఆయన పాపం 2కి నేను వెళ్ళిపోతాను అని రెడీ ఉండేవాడు. వెళ్ళిపోయేసరికి అనుకునేసరికి ఈయన పక్కన కూర్చోబెట్టుకుంది తమిళ్లో లిల్టుల్లో. ఎన్ని గంటల వరకు కాల్ షీట్ సార్? అదే 2కి మార్నింగ్ ఫ్లైట్ సార్, 2కి జంప్ అంటే ఆ లాంగ్వేజ్లో ఏదో అన్నారు, బొక్క అవుతుంది అన్నట్టు. 2:45 3 నో సార్ వాళ్ళతో అయిపోయిన తర్వాత అయిపోయింది. ఆయనకి నమ్మకం లేదు, లేదు 2కి మీరు పంపించేస్తా అన్నాడు. 2 o'clock పెంచిపోయింది. ఒక లైట్ పెట్టాము, 2:15 అవుతుంది. లైట్ చూసి ఆరిపోతుంది, వస్తుంది, మాకు అక్కడ షార్ట్ లేట్ అయిపోతుంది. ఏ ఎవరు అది లైట్ వద్దురా, తీసేయండి రా లైట్, టేక్రా. సో అలా తయారు చేశారు ఆయన. తర్వాత మన ఈటీవీ గణేష్ గారికి అలవాటు అయిపోయింది. సార్ 2 o'clock సార్ కాల్ షీట్ సార్ అంటే, నాకు తెలుసు డైరెక్టర్ గారు, నాకు తెలుసు 2:45. పాప ఎవరు? పాప చాలా బాగా చేసింది, మేఘన చాలా బాగా చేసింది ఆ పాప. ఆ పాపకి నిజంగా ఒరిజినల్ గ్రాండ్ డాటర్ లాగా ఉంది సార్. She's a పోటాపోటీగా చేశారు ఇద్దరు. TV artist, I think, no? Super singer. సినిమాలో Okay, okay. సీరియల్స్ F3లో ఫస్ట్ ఫిల్మ్ తను. అనిల్ రావు F2. సినిమా చేసింది. Sir, she can do a very good speech on the stage, sir. ఇప్పుడు పిల్లలందరూ అసలు మొదలు సార్ మాట్లాడమంటే అంటే వాళ్ళు నిజంగా ఆ ఎమోషన్ కళ్ళల్లో చాలా బాగా పండించింది అనిపించింది. సార్ ఆ రియల్ ఆ పెయిన్ ఫీల్ అయ్యారు సార్ అంతా. అంటే తాత మనవరాలు ఇద్దరు అసలు పర్ఫెక్ట్, నిజంగా తాత మనవరాలు వాళ్ళతో ట్రావెల్ అయ్యారు. నాకు అనిపించింది, అంటే మీరు అన్నారు ఒక 4 పెట్టి, ఒక 10 మందిని పెట్టి మీరు షో చూడండి, అసలు వాట్ దే ఆర్ ఫీలింగ్ అనేసి అడిగినప్పుడు నేను అలా చూస్తే వాళ్ళు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నారు సార్. అసలు ఆడియన్స్ కి బార్బరిక్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? మామూలుగా మీరు బార్బరిక్ ఎందుకు చూడాలని? సార్ బార్బరిక్కి పేరు వచ్చిందంటేనే త్రిబాణం వల్ల సార్. అసలు మనకు గుర్తున్నదే బార్బరిక్ ఎవరు అని అంటే త్రిబాణం వల్ల గుర్తు. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ అప్పుడు చనిపోకపోతే 1 minute కురుక్షేత్రం ఫినిష్ అయిపోతుంది. బార్బరిక్ గురించి మాకు జనాలకు కొంచెం చెప్పండి అసలు. అదే నేను జనాల గురించే చెప్తున్నాను సార్. ఆ 3 arrows ప్లే దాని వల్ల కురుక్షేత్రం 1 minute ఫినిష్ అయిపోతుంది కాబట్టి. ఓహో, ఆ 3 arrows కురుక్షేత్రం మొత్తం ఆ వార్ మొత్తం ఈ త్రిబాణం వల్ల క్లోజ్ ఫినిష్ అయిపోతుంది కాబట్టి పవర్ ఉంటుంది సార్. ఒక్క క్షణం అంత పవర్ ఉంటుంది. ఆ పవర్, ఆ 3 arrows ట్రావెల్ ఉంది సార్, అది నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది సార్. ఆ ట్రావెల్ ని మనం ఇప్పుడున్న సోషల్ వానికి మనం బ్లెండ్ చేసి పంపిస్తే 100% ఎంజాయ్ చేస్తారు ఆడియన్. అంటే ఒక బాణం దిశానిర్దేశం, రెండవది కల్ప్రిట్ని గుర్తించటం, కల్ప్రిట్ని అంతం చేయటం అనేది ఒక మ్యాజికల్ ఇది. అంటే
చేతిలో కత్తి పట్టుకోకుండా, కర్ర పట్టుకోకుండా, గన్ను పట్టుకోకుండా హౌ టు ఎలా అనేది నాకు అది చాలా ఇది అనిపించింది సార్. అందుగురించి నేను అది చెప్పాలనుకున్నాను. మీకు కూడా చెప్పారు సేమ్ త్రిబాణం గురించి దీని గురించి? లేదు సార్, అప్పుడు నేను ఇంతకుముందు గోల్డ్ రష్ చేస్తున్నాను కదా సార్, అంత మైథాలజీ మీదే చాలా క్వశ్చన్స్ అడిగి ఉన్నా. ఓ సో ఇలాంటి క్యారెక్టర్స్ గురించి తరోగా చదువుకుని అప్పట్లో ఇట్స్ లైక్ 20 years ago ఉండింది సార్, అవును 18 years ago గోల్డ్ రష్ ఫస్ట్ సిరీస్ జీ తెలుగులో. ఓకే ఓకే. సో గోల్డ్ రష్ అంత మైథలాజికల్ క్వశ్చన్స్ అడిగి అవునా? అప్పుడు కనుక్కున్నాం. అంటే 2 రకాల థియరీస్ ఉంటాయి సార్. ఒకటేమో 3 బాణంలో ఒకటేమో వెళ్ళి శత్రువుని మార్క్ చేసుకుంటుంది సార్, ఇంకొక బాణం ఏమో తన వాళ్ళని మార్క్ చేసుకుంటుంది, తనకు వాళ్ళని హర్ట్ అవ్వకుండా. ఓ మూడవ బాణం అంటే వాళ్ళని కాపాడుకుంటుంది. మూడవ బాణము ఆ మార్క్ చేసిన దాన్ని వెళ్ళి స్మాష్ చేసేస్తుంది, ఫినిష్ చేసేస్తుంది. ఓ సో అది మన సినిమాలో మన బార్బరిక్డు మన ఇప్పుడు అది సినిమాలో జనరల్, ఇది నిజ జీవితంలో ఇక్కడ 3 బాణాలు ఎవరు ఇక్కడ ఈ సినిమాకి? దట్ ఇస్ అదే ఇందులో అదే సార్ మ్యాజిక్. తాత మనవరాల కోసం యుద్ధం చేస్తుందా అన్ని తెలిసి తెలియనట్టుగా అడుగుతున్నారు. జస్ట్ వెరీ స్మార్ట్ సార్ మీరు. నాకు ఎప్పుడూ స్టోరీ అంతా అంటే మెయిన్ బాణం విజయ్ గారు, ఒకళ్ళు వశిష్ట, మూడో బాణం సార్, ఇది పెద్ద బాణం, ఇది పెద్ద బాణం, ఇది కట్టప్ప బాణం, ఇది అసలు మీరు వీళ్ళ ముగ్గురిని వదిలారు. అవును సార్, నేను అప్పులపొది, నేను బోస్. యాక్చువల్లీ పాండవులు దీంట్లో సుందరాఖండ్లో దాచి పెడతారు కదా జమ్మి చెట్టు మీరు. డైలాగ్ చెప్పి వినిపించవా? ద పాపులర్ డైలాగ్ ఆఫ్ సాచి. తెలుగు బలి క్యూట్ చెప్తా. అవునా? సాయంత్రం వరకు వచ్చేద్దాం సినిమా గినిమా అంటూ వేరే ప్రోగ్రామ్ పట్టకు ప్లీజ్. చాలా పవర్ఫుల్ డైలాగ్ సార్. आपको समझ में everyone is saying कि मैं बहुत सार ने समझ लिया मगर सार ने सोच रहे हैं ये कैसा पॉपुलर हो गए, ये कैसा पॉपुलर हो गए, ये डायलॉग बोल के समझ हमने कर दिया. कैसे पॉपुलर हम कर रहे हैं अब इंटरव्यू में धीरे धीरे. వెరీ గుడ్. బార్బరిక్ టీమ్ సార్ చెప్పండి. అంటే ఇందాక మీరు చెప్పింది మీ సైడ్ నుంచి అన్ని క్యూట్ లవ్ స్టోరీస్, ఫన్ ఓరియంటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు కదా. ఫైనలీ ప్రోడక్ట్ చూశారు సార్, సినిమా చూశాక మీ ఫీలింగ్ అది ఆడియన్స్ అడుగుతున్నచ్చు, అది టెక్నిక్ అడుగుతున్నాను అనుకోవచ్చు, మీరు చెప్పాలి సార్. అంటే మీరు నరేషన్ టైంలోనే ఆల్రెడీ సినిమా చూపించాడు ఉంటాడు కదా. అవునవును. దానికి ఆయన ఏదైతే చెప్పాడో అది తీసాడు అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, సెకండ్ హాఫ్ అన్నిటికీ దానికి ఆన్సర్ ఇచ్చాడు. డెఫినెట్గా ఇది థ్రిల్లర్ మూవీస్ లైక్ చేసే వాళ్ళకి, మలయాళం డబ్బింగ్లో మనం చూసే వీళ్ళకి, వాళ్ళకు కూడా యాక్చువల్గా తెలుగులో కూడా ఇలాంటి మంచి సినిమాలు, కంటెంట్ సినిమాలు వస్తాయి అని మాత్రం ప్రూవ్ చేసుకుంటుంది అనిపిస్తుంది. ఈ సినిమా అందరికీ కూడా మంచి పేరైతే తీసుకొస్తుంది టీం అందరికి. విజయ్ గారికి డబ్బులు బాగా తీసుకురావాలని కోరుకుంటున్నాను. 100%. మీరు మార్కులు ఇవ్వాల్సి వస్తాయి, ఇవ్వండి సార్ మార్కులు ఆర్టిస్టులందరికీ కొంచెం. అడిగారు కాబట్టి ఫస్ట్ 10 out of 10 అందరికి మార్కులు 100 ఇస్తాను, అందరూ తల 10 పంచుకోండి, ఇంకో 20 మిగులుతాయి. 8 మందే కదా ఇక్కడ ఉంది. అదే అందరూ బాగా చేశారు. వానరా సెల్యులాయిడ్ పైన ఈ బార్బరిక్, త్రిబాణాధారి బార్బరిక్ అనే సినిమా రిలీజ్ అవబోతుంది. థ్రిల్లర్ మూవీస్ లైక్ చేసే వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఆ టీం అందరితో ఇవాళ నేను ఇలా కూర్చుంటాం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. సత్యరాజ్ గారు ఆఫ్టర్ ప్రతిరోజు పండుగే పక్క కమర్షియల్ తర్వాత మళ్ళీ ఫుల్ ప్లెడ్జ్డ్ సినిమాలాగా ఈ సినిమా ఒక థ్రిల్లర్ దాంట్లో చేశారు. అట్లాగే ఉదయ్ భాను గారు, ప్రతి ఒక్కళ్ళు, వశిష్ఠ గారు, ఇట్లా మంచి టీంతో వస్తుంది ఈ సినిమా. డెఫినెట్గా చూడండి. ఇలాంటి సినిమాని చూస్తే ఇంకా థ్రిల్లర్ సినిమాలు మన తెలుగులో కూడా ఒక మలయాళం సినిమాలాగా వస్తుందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్.
థ్యాంక్ యూ Thank you. థ్యాంక్స్ అ లాట్